గడిచిన 10 ఏళ్లలో లేనంతగా రాష్ట్రం భగ్గుమంటోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాళ్లు తీవ్ర స్థాయిలో వీస్తుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాలనంతగా తీవ్రతమవుతుంది. అధిక ఉష్ణోగ్రతలతో ఆదివారం 9 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ జిల్లాలోని 34 మండలాల్లో రికార్డు స్థాయిలో వడగాళ్లు నమోదయ్యాయి. గడిచిన 10 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తే ఏప్రిల్లో ఈ స్థాయి వడగాళ్లు నమోదు కావడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. గత ఏడాది ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో 3.5 డిగ్రీలపైనే అధికంగా నమోదవుతున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతోనే ప్రస్తుతం వాతావరణంలో వేడి అమాంతంగా పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెలలో మున్ముందు మరింత తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తాయని, వృద్ధులు, బాలింతలు, పిల్లలతో పాటు పక్షులపైన ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ అధిక ఉష్ణోగ్రతలతో ఏర్పడే అల్పపీడనం కారణంగా ఇవాల్టి నుంచి ఈ నెల 11 వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని చోట్ల ఈదురుగాళ్లతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది తీవ్రమైన వేడితో ఉమ్మడి నల్గొండ జిల్లా కుదేలవుతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో మొదటిసారిగా మార్చి 30న వేములపల్లి, నిడమనూరు మండలాల్లో వడగాలులు వీచాయి. ఈ నెల 6న మునుగోడు, వేములపల్లి, వలిగొండ, బొమ్మల రామారం మండలాల్లో నమోదయ్యాయి. ఆదివారం నల్గొండ జిల్లాలోని 10 మండలాల్లో సూర్యాపేటలో 8, కొత్తగూడెం 3, జనగామలో 2, గద్వాల 2, ఖమ్మం 2, మంచిర్యాల 2, సిద్దిపేట 3, యాదాద్రి 2 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. ఖమ్మం నగరంలోనూ 5 రోజులుగా సాధారణం కన్నా 5 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 రోజులుగా వడగాలులు వీస్తున్నాయి. ఇక రాష్ట్రంలో గడిచిన 60 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలు ఒకసారి పరిశీలిస్తే ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే సాధారణ గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 0.3 నుంచి 3.5 డిగ్రీల చొప్పున పెరిగాయి. అలాగే కొనసాగితే ఈ శతాబ్దం ముగిసే నాటికి 2 నుంచి 4 డిగ్రీలు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికీకరణ, కర్బన ఉద్గారాల కారణంగా హైదరాబాద్కి ప్రత్యేకమైన సమశీలత వాతావరణం కూడా క్రమంగా దెబ్బతింటుందన్నారు. సముద్ర మట్టానికి 530.3 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ నగరంలో సాధారణ పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సగటున 0.5 నుంచి 0.8 డిగ్రీల వరకు పెరిగాయి. రోజువారీ సగటు ఉష్ణోగ్రత 32.2 నుంచి 33 డిగ్రీలకు, రాత్రి ఉష్ణోగ్రత 20.6 నుంచి 21.1 డిగ్రీలకు పెరిగాయి. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రతలు సగటు గడిచిన 30 ఏళ్లలో 30.6 డిగ్రీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.